ధాత్రి న్యూస్ కి స్వాగతం. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ దర్శి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన దర్శిలో బీసీ జయహో సభ వేలాది మందితో జరుగుతుందని, బీసీలందరూ కలిసి సభను జయప్రదం చేయాలని కోరారు. బీసీలకు టీడీపీలోనే న్యాయం జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీ పార్టీ ఎక్కువ మందికి అవకాశం ఇచ్చిందని తెలిపారు. దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ బీసీలంటే టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని, టీడీపీలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష పదవి లాంటి ఉన్నత పదవులు ఇచ్చేది కేవలం టీడీపీ మాత్రమే అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గంగదేవుపల్లి నుండి సుమారు 100 మంది టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కూడా బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తాం. ఆమెతో పాటు నేను కూడా ఏదో ఒక పదవిలో ఉంటాం, తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. ఇక్కడ బడుగు బలహీన వర్గాల సోదరులకి ఒక తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. చల్లబుల్లి మాటలు నమ్మొద్దు. అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. ఇక్కడ ఏదైనా బీసీలకి న్యాయం జరిగేది తెలుగుదేశం పార్టీ. జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ గారికి, పాపారావు గారికి, పిచ్చయ్య గారికి, మరియు సీనియర్ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలకు పెద్దపీట వేస్తూ ఎదిగిన పార్టీగా గుర్తింపు పొందింది మన టీడీపీ. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు కేంద్ర మంత్రులుగా, శాసనసభ్యుల్లో 4వ వంతుగా, అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో ఎంతో ప్రాధాన్యత ఉన్నారు. అదంతా సాధ్యమైన తెలుగుదేశం పార్టీ వల్ల అందరికీ తెలుసు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పారు. అదే పార్టీలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే అభ్యున్నతని, ఇంపార్టెన్స్ని కొనసాగిస్తూ పార్టీలో బీసీ నాయకులకు అగ్రస్థానాల్లో కూర్చోబెట్టారు. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు. అలాగే అయ్యన్న పాత్రుడు గారు, యలమంచి రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర గారు, మహిళల్లో పంచుమర్తి అనురాధ గారు, మృణాలి గారు, ఇలా ఎంతో మంది బీసీ నాయకులు ఉన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. మన దర్శి నియోజకవర్గంలో అందరూ ఏకదాటిగా బీసీలంతా మద్దతు ఇస్తున్నారు. రేపు జరగబోయే బీసీ గర్జన సభకు అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.